ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రపంచ యాత్రికుడిగా ఎన్నో దేశాలు తిరిగిన అన్వేష్ తాజాగా సినిమాలో అవకాశం ఇవ్వాలంటూ కమెడియన్ గెటప్ శ్రీనును రిక్వెస్ట్ చేశాడు. ఆటగాడు అంటూ యూట్యూబ్లో నవ్వులు పూయిస్తూ తన ప్రపంచ యాత్రతో దేశ విదేశాలను ఆడియన్స్కి చూపిస్తూ అలరిస్తున్నాడు యూట్యూబర్ అన్వేష్. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి ఎంతో దగ్గరైన అన్వేష్ తరచుగా ప్రపంచ యాత్రిక వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటాడు. అలానే జీవితం, సినిమాలు, రాజకీయాలు, దేశం ఇలా తనకు నచ్చిన టాపిక్ పైన పిచ్చపాటి మాట్లాడుతూ తన ఫాలోవర్లను కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా తన సోషల్ మీడియాలో అన్వేష్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. గెటప్ శ్రీను గారు రాజు యాదవ్ అనే ఓ సినిమా చేశారు. ఒక భిన్నమైన కామెడీ చిత్రం ఇది. నిజానికి గెటప్ శ్రీనుకి నేను పెద్ద వీరాభిమానిని. ఆయన స్క్రిప్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. కమల్ హాసన్ గారు యాక్టింగ్లో ఎలాగైతే ఇరగదీస్తారో, ఎలాంటి క్యారెక్టర్నైనా అవలీలగా చేసేస్తారో, అలానే కామెడీలో గెటప్ శ్రీను అలా ఏదైనా చేయగలరనిపిస్తుంది. అది చాలా కష్టం. ఆయన కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇప్పటి వరకు చేసిన స్కిట్స్ ఏది నేను మిస్ కాలేదు. అలాంటిది ఇప్పుడు ఆయన ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేశారని తెలిసింది. ఒక వీరాభిమానిగా ఈ సినిమాను అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రో. మీరు మరిన్ని కామెడీ సినిమాలు తీసి ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను అంటూ ప్రపంచ యాత్రికుడు చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి అన్వేష్కి థ్యాంక్స్ చెప్పాడు గెటప్ శ్రీను. మీ లవ్లీ విషెస్కి థ్యాంక్ యూ సో మచ్ అన్వేష్ భయ్య. మీ కంటెంట్కి నేను పెద్ద ఫ్యాన్ని. తిరుగులేని ప్రపంచ యాత్రికుడా అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ వీడియో కింద అన్వేష్ ఓ కామెంట్ పెట్టాడు. ఆల్ ది బెస్ట్ బ్రో, ఒక్క ఛాన్స్ ఇవ్వు బ్రో, తర్వాత సినిమాలో అంటూ అన్వేష్ కామెంట్ పెట్టాడు. ఇంకేముంది, దాని కింద తన ఫాలోవర్లు, నెటిజన్లు అందరూ తెగ కామెంట్లు పెట్టారు. గెటప్ శ్రీన్ అన్న అన్వేష్కి సినిమాలో అవకాశం ఇవ్వాల్సిందే అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. మరికొంతమంది మాత్రం అన్నా నీకు సినిమాలు ఎందుకన్నా, నువ్వు ఆల్రెడీ పెద్ద హీరో అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.